ఇప్పుడు వస్తే 10,000 మేము వస్తే 15,000 అన్నాడు. ఆ రోజు నేను ఆర్థిక మంత్రిగా డబ్బులు జమైనాయి, రేపు శనివారం ఆదివారం ఉన్నది, సోమవారం నాడు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయి, పైసలు పడతాయి, తయారు చేసినాము అని చెప్పినాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసి పైసలు పడకుండా ఆ రోజు ఆపింది. ఇవాళకి 4 నెలలైనా ఇంకా పూర్తిగా పైసలు వల్లే. 15,000 మాట దేవుడెరుగు, వచ్చే 10,000 కూడా ఆగబట్టిరు కదా. వచ్చే 10,000 కూడా ఇవాళకి చక్కగా వేయలే. రైతు బంధు అంటే పెట్టుబడి సాయం. దుక్కి దున్నేటప్పుడో, నాట్లు వేసేటప్పుడో, కలుపు తీసేటప్పుడో కావాలి. కోతలకు వచ్చినా ఇంకా రైతు బంధు పుట్టి వాడకపోయి. ఇదేమి రైతు బంధు, ఇదేమి రైతు రాజ్యం? దయచేసి మీరు చర్చ పెట్టాలి. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, వచ్చినాయే. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, వచ్చినాయే. అంటే రైతు బంధులో మోసం, కౌలు రైతులకు మోసం, వ్యవసాయ కూలీలకు మోసం, అడుగడుగున మోసం చేయలేదా? ఇవాళ రైతు బంధు 15,000 బాయ్. ఇప్పుడు ఇంత ఎలక్షన్ ఉందని ఆయనతో 4 ఎకరాల దాకా పడ్డాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ మెడ మీద లేకపోతే అవి కూడా ఎక్కువ. ఇది రోజు మేము తిట్టంగా అసెంబ్లీలో లొల్లి పెడితే ఇంత 4 ఎకరాలకు పడ్డాయి. వీళ్ళకు ప్రేమ బడా కాంట్రాక్టర్ల మీద ప్రేమ, పాపం బక్క చిక్కిన రైతుల మీద లేదు. వీళ్ళకు రైతులకు రైతు బంధిస్తలేరు కానీ పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇవ్వవు రైతులకు? ఎందుకు రైతులంటే చిన్న చూపు? రైతుల ఓట్లు కావాలి, గద్దెనెక్కినాక మాత్రం నీకు కాంట్రాక్టర్లు కావాలనా? ఈ విషయం ఇవాళ మనం రైతుల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆలోచన చేయండి. రేపు కుట్ర చేస్తున్నారు, బారణ రైతు బంధు కోత పెట్టేట్టున్నాడు. ఇక రకరకాల పేర్ల మీద పత్తేస్తే ఒకటే పంట యాసంగి ఎగబెట్ట అంటాడు. ఇట్లా రకరకాల కుట్ర చేసి రైతు బంధుకు రేపు పార్లమెంట్ ఎన్నికలైనాక కోతలు పెట్టే ప్రమాదం ఉన్నది. అందువల్ల రైతుల్ని చైతన్యపరచాలి. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటేనే రేపు రైతులకు రక్షణ కవచం లాగా మన కేసీఆర్ నిలబడ్డాడు, మన బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం రైతుల్లో తీసుకుపోవాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నీళ్లు కమ్మైనాయి, కన్నీళ్లు ఎక్కువైనాయి. బాయిలలో నీళ్లు ఉన్నాయా? బోర్లలో నీళ్లు ఉన్నాయా? మళ్ళా ఊర్లో పోయిన అన్ని బోర్లు గుద్ది బోర్ పొక్కలలో పోతున్నాయి పైసలన్నీ. రైతుల చెమట చుక్కలు, మా అక్క చెల్లెల మెడల ఉన్న గుండ్లు, చెవుల కమ్మలు అన్ని బోర్ పొక్కలలో పోతున్నాయి. వల్ల కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా బాయిలల్లో పూడిక తీత క్రేన్లు కిరాయికు తెచ్చుడు, మళ్ళా రైతులు బోర్లేసుడు, మళ్ళా రైతులు అప్పుల పాలవుడు, రైతుల ఆత్మహత్యలు స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 100 రోజుల కాంగ్రెస్ పాలన ఏమిచ్చిందంటే 280 మంది రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. దీనికి కారణం ఇవాళ రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపిన చిన్న చూపు అనేటువంటి విషయాన్ని మనం రైతుల్లో తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి. తులం బంగారం వచ్చినా ఎవరికన్నా వచ్చినాదే? ఎన్ని జూటా మాటలు! ఇంకా అసలు చూపిస్తే ఇంకా 50 ఉన్నాయి నా దగ్గర. ఒక్కటన్నా అయినా అది అన్ని ఉద్దర మాటలు, ఉద్దర ముచ్చట్లు తప్ప. వీళ్ళు ఏం చేసిండ్రు? 100 రోజుల కాంగ్రెస్ పాలనలో వీళ్ళేదో బాగా ఉద్ధరిస్తారని ప్రజలు అనుకున్నారు. కానీ 100 రోజుల్లో జరిగింది ఏంటంటే ఉద్దర మాటలు తప్ప ఉద్ధరించే పని ఒక్కటి కూడా చేయలేదు ఈ కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఈ విషయాన్ని మనం గట్టిగా ప్రజల్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తులం బంగారం విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మా ముస్లిం మైనార్టీలకు కూడా మోసమే. क्या बोले मुसलमानों को? 4,000 करोड़ रुपया हम बजट में लगाएंगे बोल के बोले, लेकिन बजट में देखे तो सिर्फ 2,200 करोड़ रुपया परसों बजट में मुसलमानों के लिए, माइनॉरिटीज के लिए रखे। एक तरफ राहुल गांधी बोलते हैं कि अदानी चोर है, अदानी साहब मोदी साहब से मिला हुआ है, लेकिन राहुल गांधी अदानी और बीजेपी एक ही है बोल के एक तरफ बोले तो ये रेवंत रेड्डी जाके अदानी से गला मिला लेता, अदानी से एग्रीमेंट करता है। फिर आप किससे मिल रहे हैं?
आज मुसलमान भी सोचना चाहिए। ये खुद बोलते हैं मैं आरएसएस हूं, ये खुद बोलते हैं बड़े भाई हमारे को आगे भी दुआ